మిత్రులారా, ఈ ఒక్క నామం వినపడితే చాలు కోట్లాది మంది గుండెల్లో భక్తి పొంగి పొర్లిపోతుంది. భారతదేశం ఎన్నో రహస్యాలకు, అద్భుతాలకు నిలయం. భారతదేశంలో ఉన్న ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క అద్భుతమైన చరిత్ర ఉంటుంది. అలాంటి అద్భుతాల్లో ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయే ఒక ప్రదేశమే కేరళలోని దట్టమైన అడవుల్లో ఉంది. అదే శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం. అది కేవలం ఒక గుడి మాత్రమే కాదు, అది లెక్కలేనన్ని రహస్యాలకు నిలయం. ప్రతి సంవత్సరం కోట్లాది మంది నల్లని దుస్తులు ధరించి, చెప్పులు లేకుండా కఠినమైన నియమాలతో ఆ కొండ ఎక్కుతారు. అసలు నల్ల బట్టలే ఎందుకు వేసుకోవాలి? మిగతా బట్టలు వేసుకోకూడదా? అసలు ఎవరు ఈ అయ్యప్ప? శివుడు మరియు విష్ణువు, ఈ ఇద్దరు మగ దేవుళ్ళ కలయిక వల్ల ఒక బిడ్డ ఎలా పుడతాడు? అసలు అది సాధ్యమేనా? ఆ బిడ్డనే అయ్యప్ప స్వామిగా ఇక్కడ పూజిస్తారు. దీని వెనుక ఉన్న పూర్తి కథ ఏమిటి? అసలు ఈ గుడిలోకి ఆడవాళ్ళు వెళ్ళకూడదని ఎందుకు అంటారు? అది ఆడవాళ్లపై వివక్ష లేక గొప్ప త్యాగమా? దీని వెనుక ఉన్న అసలు కారణం తెలిస్తే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అసలు సామాన్యులు అయ్యప్పను ఎందుకు సులభంగా దర్శించుకోలేరు? ఆయన్ని దర్శించుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ ఎందుకు 41 రోజుల కఠిన బ్రహ్మచర్యం, సాత్విక ఆహార నియమాలు పాటించాలి? అలా పాటించిన వాళ్ళే ఆయన్ని దర్శించుకున్న తర్వాత నిజంగా ప్రతిఫలం పొందుతారు అని అంటారు. మరి అది నిజమేనా? ఇలాంటి ఎన్నో లెక్కలేనన్ని రహస్యాలు ఈ ఆలయంతో ముడిపడి ఉన్నాయి. అసలు 41 రోజులు మాత్రమే ఆ దీక్ష ఎందుకు? ఆ 41 రోజులు కఠినమైన ఉపవాసం ఎందుకు ఉండాలి? 18 మెట్ల వెనుక ఉన్న సైన్స్ ఏమిటి? అంటే వాటికి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి? అసలు అయ్యప్ప స్వామి కోసం 41 రోజుల పాటు మాల ధరించి దీక్ష చేపడతారు. మరి భక్తులకి ఏమి ఇస్తాడు? అసలు నిజంగా అయ్యప్ప స్వామి 41 రోజుల పాటు మాల ధరించి ఎంతో భక్తి శ్రద్ధలతో 41 రోజుల పాటు ఆ దీక్షను సక్రమంగా చేపట్టిన ప్రతి ఒక్క భక్తులకి అసలు అయ్యప్ప స్వామి ఏమి ఇస్తాడు? వాళ్ళకి ఎలాంటి సుఖ సంతోషాలు ఇస్తాడు? అన్నిటికంటే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, హిందువుల దేవుడైన అయ్యప్పను దర్శించుకోవాలి అంటే అక్కడ ఉన్న ఒక ముస్లింల మసీదు చుట్టూ ప్రదక్షిణ చేయాలట. అసలు దీని వెనక దాగి ఉన్న అసలు రహస్యం ఏమిటి? అసలు ఆ మసీదు ఎవరిది? మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో శబరిమల గురించి మీకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాల్ని పోసగుచ్చినట్లు క్లియర్గా వివరిస్తాను. ఇది కేవలం కథ కాదు, ఒక అద్భుతమైన చరిత్ర. మిత్రులారా, మేము ఈ ఆలయం యొక్క రహస్యాలను పరిశోధించేటప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని కూడా తెలుసుకున్నాం. అది కూడా ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా తెలియజేస్తాం. సో ఈ కథ మీ భక్తిని, జ్ఞానాన్ని ఖచ్చితంగా పెంచుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు వెళ్ళే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇప్పటి వరకు శబరిమల ఆలయం వెనుక ఉన్న అస్సలు కథ గురించి ఎవ్వరూ చెప్పని ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో క్లియర్గా వివరించాము. ఈ వీడియో లాస్ట్ వరకు వెళ్ళే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడికి తప్పకుండా షేర్ చేయండి. ఇక రండి, ఆ శబరిమల ఆలయం యొక్క రహస్య యాత్రకు బయలుదేరుదాం. స్వామియే శరణమయ్యప్ప అనండి. మిత్రులారా, శబరిమల ఆలయం వెనక దాగి ఉన్న ఆ రహస్యాలన్నింటినీ మనం క్లియర్గా ఛేదించాలి అంటే మనం చరిత్ర పుటల్ని ఒక్కసారి సరిగ్గా తిరగేయాలి. దీని ఆరంభం ఒక కథతో మొదలవుతుంది. ఆ కథ త్రేతాయుగం నాటిది. లోకాలను పట్టి పిడుస్తున్న మహిషాసుడు అనే ఒక రాక్షసుడిని దుర్గాదేవి సంహరించింది. ఇది మనందరికీ తెలుసు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఆ మహిషాసుడికి ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరే మహిషి. ఈ మహిషి ఒక సాధారణ రాక్షసురాలు కాదు. ఆమెకు మహిషాసుడితో సమానమైన శక్తి, తపస్సు, ఎంతో సంకల్పం కలిగినది. అయితే ఆమె తన అన్నయ్య చనిపోయిన తర్వాత ఇలా అనుకుంది: నా అన్నయ్యను దేవతలందరూ కలిసి మోసం చేసి చంపారని ఆమె పగతో రగిలిపోయింది. దేవతలందరూ నా వంశాన్ని దుర్గాదేవి చేత నాశనం చేయించారు. అందుకే నేను ఎలాగైనా దేవతల మీద పగ తీర్చుకోవాలి. దానికి గాను నాకు యుగాలలో ఎవ్వరూ ఎదురు నిలవలేని అపారమైన శక్తి కావాలి అని బలంగా నిర్ణయించుకుంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకొని ఈ సృష్టిలో ఆదిపరాశక్తి తర్వాత అత్యంత శక్తివంతులు ఎవరు అని ఆలోచించింది. అప్పుడే త్రిమూర్తులు అని తన మనసులో మెలిగింది. అయితే త్రిమూర్తుల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులో అత్యంత పెద్ద వరం ఇవ్వగలిగే వాళ్ళు ఎవరు అని ఆలోచించగా బ్రహ్మదేవుడే దానికి సరైన వాడు అని గ్రహించింది. ఇంకా బ్రహ్మదేవుడి కోసం ఒక అడవిలో ఘోరమైన తపస్సు చేయసాగింది. మిత్రులారా, అది మామూలు తపస్సు కాదు. సుమారుగా 5000 సంవత్సరాలు అలా చేసింది. ఆ రోజుల్లో త్రేతాయుగంలో రాక్షసుల యొక్క ఆయుస్సు సుమారుగా 10,000 సంవత్సరాలు పైచిలుకే ఉంటుంది. అలా మహిషి అనే ఆ రాక్షసురాలు ఆహారం లేకుండా, నిద్ర లేకుండా ఆ మంచును తట్టుకొని ఎంతో చలిలో అగ్నిలో నిలబడి, అలానే పర్వతాలపై ధ్యానం చేస్తూ ఎటువంటి నీళ్లు కూడా తాకకుండా సుమారు 5,000 సంవత్సరాలు అత్యంత ఘోరంగా ఆ బ్రహ్మదేవుడికి తపస్సు చేయసాగింది. ఆమె తపస్సు శబ్దం లోకాలను కంపించేసింది.
సూర్యుడి కాంతిని మందగించింది. త్రిలోకాల్లో సంక్షోభం ఏర్పడింది. అలా వేల సంవత్సరాల తర్వాత ఆమె తపస్సు ముల్లోకాలను కూడా కంపించేలా మారడంతో బ్రహ్మదేవుడు ఇంకా తప్పనిసరిగా ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమయ్యి, ఓ మహిషి, నీ తపస్సుకు మెచ్చాను, నీకు ఏం వరం కావాలి అమ్మా అని అడిగాడు. అప్పుడు ఆమె అడిగిన వరం విని బ్రహ్మ కూడా ఆశ్చర్యపోయాడు. ఆమె ఏమని అడిగింది అంటే, ఓ బ్రహ్మదేవ, సృష్టిలో స్త్రీ పురుషుడు కలిస్తేనే సంతానం కలుగుతుంది, అది ప్రకృతి ధర్మం కదా. కానీ నాకు చావు అంటూ వస్తే కేవలం ఆ మహాశివుడు అలానే విష్ణువు ఈ ఇద్దరి పురుషుల కలయిక వల్ల పుట్టిన బిడ్డ చేతిలోనే రావాలి అని కోరుకుంది. ఇద్దరు మగవాళ్లకు బిడ్డ పుట్టడం ఎప్పటికైనా అసాధ్యం, కాబట్టి తనను చంపేవారే ఉండరని ఆమె ధీమా. ఇంకా ఎప్పటికీ నన్ను ఎవరూ చంపలేరు అని ఆమె ఆలోచించుకుంది. ఇంకా ఆ వరం విన్న బ్రహ్మదేవుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, ఇంకా బ్రహ్మదేవుడు సత్యవంతుడు కాబట్టి, మాట తప్పని వాడు కాబట్టి, ఆయనకి ఎంతో భయంకరమైన తపస్సు చేసింది కాబట్టి ఆ వరం ఆమెకు అప్పుడు ఆయన ఇవ్వాల్సి వచ్చింది. మిత్రులారా, ఇంకా బ్రహ్మదేవుడు ఆమెకు వరం ఇచ్చిన వెంటనే ఆ మహిషి అనే రాక్షసురాలి యొక్క అరాచకాలకు లోకంలో అడ్డు అదుపు లేకుండా పోయింది. వెంటనే దేవలోకాన్ని ఆక్రమించి ఇంద్రుణ్ణి అక్కడి నుండి తరిమి కొట్టింది. యజ్ఞాలు పూజలు ఆపేసింది. భూమి మీద ఋషులను బంధించింది. ఇంకా దేవతల్ని అష్ట కష్టాలకు గురి చేసింది. దీంతో ఆ మహిషి దెబ్బకి లోకం భయంతో వణికిపోయింది. దేవతలు ఒంటరిగా ఏమీ చేయలేరు, ఎందుకంటే ఆమెకు బ్రహ్మ ఇచ్చిన వరం ఉంది. ఇద్దరు పురుష లైంగిక సంపర్కం వల్ల పుట్టినవాడు మాత్రమే ఆమెను చంపగలడు. అది కూడా శివుడు విష్ణు లైంగిక సంపర్కం వల్ల పుట్టినవాడే ఆమెను చంపగలడు. కానీ అలా శివుడు విష్ణు కలయికతో ఒక శిశువు పుట్టడం అనేది అది ఎప్పటికైనా అసాధ్యం అని దేవతలందరూ ఆలోచించి ఆ మహిషి యొక్క అరాచకాల్ని భరిస్తూ ఉన్నారు. కానీ అసాధ్యాన్ని సాధ్యం చేయడమే విష్ణు యొక్క పని కదా. ఇద్దరు పురుష దేవుళ్ళ కలయికతో అయ్యప్ప స్వామి ఎలా జన్మించారో చూడండి. మిత్రులారా, ఇంకా ఇక్కడి నుండి అసలైన కథ మొదలవుతుంది. ఇప్పుడే మనం అత్యంత రహస్యమైన ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నాం. కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వినండి. ఆ మహాశివుడు విష్ణువు వీళ్ళిద్దరికీ బాలుడు పుట్టడం ఎప్పటికైనా అసాధ్యం. అందుకే విష్ణువు మోహిని అనే ఒక అందమైన మహిళ రూపం ఎత్తాడు. మిత్రులారా, విష్ణువు దాల్చిన ఆ మోహిని అవతారం ఈ సృష్టిలోనే, ఈ బ్రహ్మాండంలోనే అత్యంత అందమైన మహిళ ఎక్కడా ఉండదు, ఎప్పటికీ పుట్టదు కూడా. అంత అందమైన మోహిని అనే ఒక స్త్రీ రూపం శ్రీ మహావిష్ణువు దాల్చాడు. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు, అసలు విష్ణువు ఈ సృష్టిలోనే ఎక్కడా లేని, ఎప్పుడూ పుట్టని మోహిని అనే ఒక స్త్రీ అత్యంత అందమైన అమ్మాయి రూపం ఎందుకు ఎత్తాడు బ్రో అని. మిత్రులారా, శ్రీ మహావిష్ణువు మోహిని రూపం దాల్చడానికి ప్రధానంగా హిందూ పురాణాల్లో 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. మొదటి కథ ప్రకారం భస్మాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఇతను చాలా తెలివైనవాడు. అయితే ఎప్పటికైనా నేను దేవతల్ని జయించాలి అనే అహంకారం అతనిలో ఉండేది. దానికోసం నాకు అపారమైన శక్తి కావాలి అని నిర్ణయించుకున్నాడు. అయితే నాకు అపారమైన శక్తిని ఇవ్వగలిగే వాళ్ళు ఎవరు? ఈ సృష్టిలో అత్యంత శక్తివంతులు త్వరగా నా ముందు ప్రత్యక్షమై అంత శక్తిని ఇచ్చేవాళ్ళు ఎవరు అని ఆలోచించగా ఆయన మనసులో మెదిలినవాడు బోలాశంకరుడు. ఆ మహాశివుడు మాత్రమే. శివుడు ఎవరికి తపస్సు చేసినా నిజంగా భక్తి ఉంటే వెనక ముందు ఆలోచించకుండా అడిగిన వరం వెంటనే ఇచ్చేస్తాడు అని తెలుసు. సో అందుకనే భస్మాసుడు అప్పుడు ఇలా అనుకున్నాడు, శివుడు చాలా సులభంగా వరాలు ఇస్తాడు కాబట్టి నేను మహా తపస్సు చేసి ఆ మహాశివుణ్ణి సంతృప్తిపరిచి ఆయన దగ్గర నుండి అత్యంత శక్తివంతమైన వరం తీసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించుకొని అడవుల్లో ఒక గాఢమైన ప్రదేశంలో ఆ మహాశివుడికి ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. అది మామూలు తపస్సు కాదు మిత్రులారా. ఆహారం లేకుండా, నీరు లేకుండా, నిద్ర కూడా లేకుండా ఎంతో పట్టుదలతో తపస్సు చేశాడు. తన శరీరాన్ని తానే హింసించుకుంటూ తపస్సు చేశాడు. ఆ భస్మాసుడు మొదట తన వేలితో తన శరీరాన్ని గుచ్చుకుంటూ రక్తస్రావం అయ్యేటట్లు ఆ మహాశివుడికి ఘోరమైన తపస్సు చేశాడు. ఇంకా తర్వాత ఇంకా ఇలా కాదు, నా తపస్సు మరింత ఘోరంగా ఉంటే శివుడు తప్పకుండా ప్రత్యక్షమవుతాడు అని భావించి తర్వాత తన శరీర మాంసం ముక్కలు కోసి అగ్నిలో వేస్తూ చివరికి తన శరీరం మీదే నిప్పు వేసుకొని ఆ దహనాన్ని కూడా సహిస్తూ అయినా కూడా తన తపస్సును ఆపలేదు. ఈ క్రూరమైన తపస్సు దేవతలను కూడా భయపెట్టింది. ఇలా భస్మాసుడు ఆపకుండా అలా ఘోరంగా ఆ మహాశివుడికి తపస్సు చేయడంతో దేవతలు ఋషులు శివుణ్ణి ఆశ్రయించారు. చివరికి అతని తపస్సు అత్యంత ఘోర స్థాయికి చేరడంతో ఆ మహాశివుడు ఒకరోజు అతని ముందు ప్రత్యక్షమయ్యి, ఓ భస్మాసురా, ఇంకా ఆపు, నీ తపస్సుకి మెచ్చాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు ఆ భస్మాసుడు ఒక వింతైన వరాన్ని కోరాడు. ఓ బోలాశంకర, నేను ఎవరి తలపై చేయి పెట్టినా వారు భస్మం కావాలి, ఆ వరాన్ని ఇవ్వు స్వామి అని అన్నాడు. శివుడు అది విని ఆశ్చర్యపోయాడు. కానీ భస్మాసుడు నాకు చేసిన ఘోరమైన ఆ తపస్సును చూసి అతని భక్తిని గౌరవించి శివుడు ఆ వరాన్ని ఆలోచించకుండా శివుడు ఆ వరాన్ని అతనికి ఇచ్చాడు.
మిత్రులారా, ఇక చూడండి, శివుడు భస్మాసుడికి ఆ వరం ఇచ్చిన వెంటనే ఆ భస్మాసుడు ఎంతో అహంకారంతో శివుడు తనకిచ్చిన అదే వరాన్ని ముందుగా శివుడిపైనే ప్రయోగించడానికి ప్రయత్నించాడు. దాంతో ఆ మహాశివుడు ప్రాణాలు నిలుపుకోవడానికి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ అక్కడి నుండి పారిపోయి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, ప్రభు, నేను ఇచ్చిన వరం ఒక దుష్టుడి చేతిలో పడిపోయింది. అతను నన్నే నాశనం చేయాలని వస్తున్నాడు. ఈ అపాయం నుండి మీరే నన్ను రక్షించాలి. అప్పుడు విష్ణువు ఒక చిరునవ్వుతో, మహాదేవా, నీవే జగత్తుకు గురువు, కానీ అర్హత లేని వారికి అధిక వరాలు ఇస్తే విశ్వ సమతూకం కదిలిపోతుంది. నీవు అతనికి ఆ వరాన్ని ఇవ్వడానికి ముందు అతని స్వభావం, అతని ఉద్దేశం గురించి ఒక్క క్షణం ఆలోచించినా బాగుండేది. అప్పుడు ఆ శివుడు ఇలా అన్నాడు, నిజమే విష్ణుదేవా, నేను ఆశ్రయం కోసం వచ్చిన వారిని నిరాకరించను. వారి భక్తిని చూసి వరాలు ఇస్తాను. కానీ అతని అంతర్భాగంలో ఉన్న పాప బుద్ధిని గమనించలేకపోయాను. అప్పుడు విష్ణువు ఇలా చెబుతాడు, అతని బలానికి ఎదురు నిలబడడం కాదు పరిష్కారం, అతని అహంకారాన్ని అతని మీదే ఆయుధంగా ఉపయోగిస్తాను చూడు. నేను మోహిని అవతారం తీసుకొని అతనికి ఇచ్చిన వరం ద్వారా అతని చేతే నాశనం చేయిస్తాను అని చెప్పడంతో శివుడు ఊపిరి పీల్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా విష్ణు భస్మాసుడిని అంతం చేయడానికి అప్పుడు విష్ణు ఒక అపురూపమైన స్త్రీ రూపాన్ని ధరిస్తాడు. ఆ విష్ణు ధరించిన అపురూపమైన స్త్రీ రూపం అది మామూలు అందం కాదు. సౌందర్యం, మాధుర్యం, లావణ్యం ఇవన్నీ ఒక్కచోట కలిసినట్లు ఆమె రూపం ఉండేది. ఆ అందం యుగాలు చూసినా దొరకదు. సూర్యుని కిరణాల్లా కాంతివంతం, చందమామ వెలుగులా ఆమె శరీరం, మాటలు మధురామృతం, నడకలో దేవకన్యల అలంకారం, చిరునవ్వు లోకాలను మోహరించే శక్తి. ఇలా విష్ణువు అలా ఎంతో అందమైన ఒక స్త్రీ రూపం ధరించి ఆ భస్మాసుడి దగ్గరికి వెళ్తాడు. దాంతో అందమైన ఆ మోహినిని భస్మాసుడు చూసి, ఓ అప్సరస, నువ్వెవరు? నీ రూపం చూసి నా హృదయం పగిలిపోతుంది. నువ్వు ఎవరు? ఎక్కడి నుండి వచ్చావు? అప్పుడు ఆ మోహిని చిరునవ్వుతో, నేను ఎవరో తెలుసుకోవడం ఇప్పుడు ముఖ్యం కాదు, కానీ నువ్వు అంత గొప్పవాడివని శివుడు ఇచ్చిన మహావరం నీ వద్ద ఉందని నేను విన్నాను. అప్పుడు ఆ భస్మాసుడు ఒక చిరునవ్వు నవ్వి, అవును, ఈ ప్రపంచంలో నన్ను మించిన వాడే లేడు. నాకిష్టం వచ్చిన వారిని నేను భస్మం చేయగలను తెలుసా అని అంటాడు. అవునా, అంత శక్తిమంతుడువా? మరి నీ ముందు నేను ఒక నృత్యం చేసి చూపిస్తాను. నువ్వు నాలాగా చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెబుతుంది. అప్పుడు ఆ భస్మాసుడు, నీ కోసం ఏదైనా చేస్తాను అప్సరస, నువ్వు నాకే సొంతం, నువ్వే నా ప్రాణం అని అంటాడు. అప్పుడు ఆ మోహిని నృత్యం ప్రారంభించింది. ఆమె అనేక భంగిమలు వేస్తూ పోయింది. మోహిని మొదటి భంగిమ చేతులను పైకెత్తి నడుము వంచింది. భస్మాసుడు కూడా అలానే చేశాడు. ఇక మోహిని రెండవ భంగిమ తన చేతిని తన చెవి వద్దకి తీసుకెళ్లి మెల్లగా నవ్వింది. అతడు కూడా అదే చేశాడు. ఇక మూడవ భంగిమ మోహిని తన తలని కొంచెం వంచి తన చేతిని తన తలపై పెట్టేలా భంగిమ ఇచ్చి ఇలా అనింది, నీకు ధైర్యం ఉంటే నాలాగే నువ్వు కూడా ఇలా చేయిపెట్టు అని అనింది. నిజంగా నువ్వు నన్ను పొందాలంటే ఈ చివరి పని చెయ్యి అని అనింది. అప్పుడు ఆ భస్మాసుడు, నీ కోసం ఏదైనా చేస్తాను అని తన చేతిని తన తలపై పెట్టుకున్నాడు. అంతే, ఒకే ఒక్క క్షణంలో ఆ మహాశివుడి వరం పనిచేసింది. భస్మాసుడు తనకి తానే భస్మైపోయాడు. భస్మాసుడి మీద పొడి లేచినట్లుగా అతని దేహం కణాలుగా చెల్లాచెదిరైపోయింది. ఇంకా దేవతలందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా అప్పుడే ఆ మహాశివుడు అక్కడికి వచ్చాడు. ఇక ఆ మహాశివుడు మోహిని యొక్క రూపాన్ని తొలిసారిగా అక్కడ చూసి ఆమెకి ఎంతో మోహితుడు అయ్యాడు. దీంతో ఆ మహాశివుడు అలానే ఆ మోహిని అనగా విష్ణు కలయికతో, ఇలా ఇద్దరు మగవాళ్ళ కలయికతో త్రేతాయుగంలో పవిత్ర ధనుర్మాసంలో శనివారం రాత్రి ఉత్తరా నక్షత్రం ప్రకాశిస్తున్న సమయంలో ఆ అడవిలోని ఒక పవిత్రమైన స్థలంలో వాళ్ళిద్దరి కలయికతో ఒక మగబిడ్డ జన్మించాడు. మిత్రులారా, అతను సాధారణ బిడ్డ కాదు, అతనే అయ్యప్ప స్వామి. సరే, ఇది బానే ఉంది. మరి ఇంకో కథ ప్రకారం ఆ కథ ఏమని చెబుతుంది అంటే, అదే క్షీరసాగర మదనం. పూర్వం రాక్షసుల బలం దేవతల కంటే ఎక్కువైపోయినప్పుడు, అంటే రాక్షసుల శక్తి దేవతల శక్తి కంటే ఎక్కువగా తయారైపోయినప్పుడు దేవతలందరూ విష్ణువుని వేడుకోగా విష్ణు పాల సముద్రంలో ఉన్న మందార పర్వతాన్ని చిలికి దాని నుండి వచ్చే అమృతాన్ని త్రాగితే దేవతలకు మీకు అమరత్వం వస్తుంది అని, దాంతో మీరు మళ్ళీ రాక్షసుల కంటే అత్యంత శక్తివంతులు అవుతారు అని చెప్పడంతో దేవతలు అక్కడికి చేరుకొని దేవతలు రాక్షసులతో ఒక సంధి కుదుర్చుకొని అలా మందార పర్వతానికి రాక్షసులు ఒకవైపు దేవతలు ఒకవైపు ఉండి ఆ పాల సముద్రాన్ని చిలకగా దాంట్లో నుండి అమృతం వస్తుంది. అయితే అమృతాన్ని ఫస్ట్ రాక్షసులు మాకే అని అంటారు, ఇటుపక్క దేవతలేమో అది మాకే సొంతం అని అంటారు. ఇలా వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏర్పడుతుంది. అయితే అమృతాన్ని రాక్షసులు తాగితే వాళ్ళకి అమరత్వం వస్తుంది. అప్పుడు వాళ్ళు కూడా దేవతలతో సమానమైన శక్తిని పొందుతారు. కాబట్టి అప్పుడే విష్ణువు అక్కడికి ఒక అందమైన స్త్రీ మోహిని రూపాన్ని ధరించి అక్కడికి వస్తాడు. ఆ మోహినిని చూసి ఆ రాక్షసులంతా ఆమె యొక్క అందానికి మైమరిచిపోతారు.
దీంతో ఆ మోహిని రాక్షసులకి దేవతలకి సమానంగా నేను పంచుతాను అని ఆ అమృతం యొక్క బిందెని తీసుకొని దాన్ని రాక్షసులకి చేరకుండా దేవతలకే మొత్తాన్ని పోసేస్తుంది. ఇంకా అలా క్షీరసాగ మదనం అయిపోయిన తర్వాత అక్కడ ఎంతో అందంగా ఉన్న ఆ మోహినిని చూసిన ఆ మహాశివుడు ఆమె యొక్క అందానికి మైమరిచిపోయి వాళ్ళిద్దరి కలయికతో పుట్టిన బిడ్డే ఈ అయ్యప్ప స్వామి అని ఈ కథ ప్రకారం చెబుతారు. ఇలా అయ్యప్ప స్వామి యొక్క పుట్టుక వెనక ఈ రెండు కథలు హిందూ పురాణంలో ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ రెండు కథల్లో ఏ కథ నిజమో ఎవరికి సరిగ్గా తెలియదు గాని ఒక్కటి మాత్రం నిజం. ఆ శివుడు ఆ మోహిని రూపంలో ఉన్న ఆ విష్ణు కలయికతో పుట్టిన ఆ మగబిడ్డే ఆ అయ్యప్ప స్వామి అని. ఇలా విష్ణువు ఆ శివుడి యొక్క ఇద్దరి కలయికతో ఆయన పుట్టాడు కాబట్టి ఆ బాలుణ్ణి హరిహర సుతుడు లేదా ధర్మశాస్త్ర అని పిలుస్తారు. హరి అంటే విష్ణువు, హర అంటే బోలాశంకరుడు. అలా మగబిడ్డ జన్మించిన తర్వాత దేవతలు ఆ బిడ్డని వెంటనే తమ వద్ద పెట్టుకోలేదు. ఎందుకంటే ఈ బిడ్డ దేవుళ్ళ మధ్య పెరగడం కాదు, భూలోకంలోనే ఉండి ఈ బిడ్డ భూలోకంలోనే మనుషుల మధ్య పెరగాలి. మనుషుల చేతిలోని ప్రేమను ఈ బిడ్డ అనుభవించాలి, ధర్మాన్ని నేర్చుకోవాలి. అందుకే ఆ శిశువును ఆ బిడ్డను దేవుళ్ళందరూ భూమి మీద పందలం దేశపు రాజు రాజశేఖరుడు వేటాడుతున్న అడవి ప్రాంతంలో వదిలి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈ పందలపు దేశమే ఇప్పటి కేరళ. అలా ఆ బిడ్డని కేరళ అడవుల్లో ఆ రాజు రాజశేఖరుడు వేటాడుతున్న అటవీ ప్రాంతంలో వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇలా పందలం రాజు రాజశేఖరుడు అతనికి పిల్లలు లేరు. అయితే ఒకరోజు అతను అక్కడ అడవిలో వేటకి వెళ్ళాడు. అక్కడ అకస్మాత్తుగా ఒక శిశువు, ఆ శిశువు మెడలో బంగారపు మణి కట్టి ఉంది. ఆ శిశువు అడవిలోని ఒక పుల్లల్లో పడి ఏడుస్తూ కనిపించాడు. రాజు అది చూసి ఆశ్చర్యపోయాడు. ఇలాంటి దివ్యకాంతి గల బిడ్డ ఎవరు? తనకు పిల్లలు లేకపోవడంతో ఆ పసిబిడ్డ మెడలో ఆ బంగారపు మణిని చూసి ఆ బిడ్డకు మణికంఠుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా ఆ రాజు తన రాజభవనానికి ఆ పిల్లాడిని తీసుకువెళ్ళాడు. అలా మణికంఠుడు రాజభవనంలోకి అడుగు పెట్టగానే రాజుకు సొంత కొడుకు కూడా పుట్టాడు. ఇద్దరూ పెరిగారు. అయితే ఆ మణికంఠుడు సామాన్యమైన మానవుడు కాదని, దైవశక్తి అని ఆ పిల్లాడికి విద్యని నేర్పే గురువు గారికి అర్థమైంది. ఆ గురువు ఒకరోజు ఆ పిల్లోడితో ఇలా అడిగాడు, బాబు, నా దగ్గర ఆ విద్య నేర్చుకున్నావు కదా, నాకు గురు దక్షిణగా నా కొడుకు చిన్నప్పటి నుండే గుడ్డివాడు, అతనికి చూపు తెప్పించగలవా, మాట ఇవ్వగలవా అని అడిగాడు. అప్పుడు మణికంఠుడు తన చేతిని ఆ పిల్లవాడి తలపై పెట్టి ఉంచాడు. అప్పుడు వెంటనే అతనికి చూపు, మాట వచ్చేశాయి. దీంతో అక్కడ ఉన్న ప్రజలందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అవన్నీ చూసిన ఆ పదలం రాజు రాజశేఖరుడు తన పెద్ద కుమారుడు మణికంఠుడినే తన రాజ్యానికి యువరాజుగా చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ రాజు యొక్క మంత్రికి అలానే రాజు భార్యకి ఇది నచ్చలేదు. అప్పుడు వాళ్ళు ఒక కుట్ర పన్నారు. అంటే రాణి ఇలా అనుకుంది, నా సొంత కొడుక్కి కాకుండా తీసుకువచ్చిన పిల్లోడిని రాజు చేస్తావా అని మనసులో అనుకొని వాళ్ళు ఒక కుట్ర పన్నారు. రాణి తనకి భయంకరమైన కడుపు నొప్పి వచ్చినట్లు నటించింది. ఇక ఆ మంత్రి ప్లాన్ ప్రకారం రాజు వైద్యుడు వచ్చి దీనికి మందు కేవలం పులిపాలు మాత్రమే అని చెప్పాడు. చెప్పడం కాదు, చెప్పించారు. దీంతో అందరూ భయపడ్డారు. కానీ అప్పుడు 12 ఏళ్ల మణికంఠుడు ముందుకు వచ్చాడు. అమ్మకి పులిపాలు నేనే తెస్తాను అని అన్నాడు. అప్పుడు రాజు ఏడుస్తూ అడ్డుకున్నాడు. బాబు మణికంఠ, వెళ్ళకు, పులి నిన్ను చంపేస్తుంది అని అన్నాడు. నాన్న, మీకు నేను మాట ఇస్తున్నాను, నేను క్షేమంగా తిరిగి వస్తాను అని చెప్పి చేతిలో విల్లు, అంబులి పొది, తల మీద 3 కళ్ళు ఉన్న కొబ్బరికాయలతో కూడిన ఇరుముడిని పెట్టుకొని అడవికి బయలుదేరాడు. మిత్రులారా, ఈ ఇరుముడి సంప్రదాయం సరిగ్గా ఇక్కడి నుండే మొదలైంది. అందుకని శబరిమలై వెళ్లే భక్తుల్లో చాలా మంది ఇరుముడి పెట్టుకునే వెళ్తారు. అలా అడవిలో దండెత్తిన పులులు, విషసర్పాలు, దెయ్యాల మధ్య మణికంఠుడు సాగుతుండగా దారి మార్గంలో అరేబియా దేశం నుండి వచ్చిన ఒక వీరుడు, అతన్ని సూఫీ సంతుగా చెప్పబడే వావర్ అనే ఒక యువకుడు ఎదురయ్యాడు. ఇతను అరబ్ దేశాల నుండి వచ్చిన ఒక ముస్లిం వ్యక్తి. అతడు అడవుల్లోని రాజ్యాల్ని దోచుకుంటూ బందిపోటుల్ని నడిపేవాడు. మణికంఠుడిని చూసి ఆ బాలుడు నన్ను ఎదుర్కోగలడా అలా అనుకొని అతనితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. దీంతో వావర్ గరుడులా ఎగిరి తన ఖడ్గాన్ని ఊపితే మణికంఠుడు చెమట చొక్కా కారకుండా విల్లు విసిరాడు. అలా పర్వతాలు కంపించేలా కొట్టుకున్న ఆ ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగి చివరికి మణికంఠుడి యొక్క శక్తి చూసి ఆ వావర్ ఆశ్చర్యపోయాడు. ఆయన సాక్షాత్తు దేవుడనే గ్రహించి ఆయనకి తల వంచాడు. స్వామి, నీవు దేవుడు అని నాకు అర్థమైంది. ఇకపై నీ భక్తులను రక్షించే పని నాది. నాకు ఈ అడవి మొత్తం బాగా తెలుసు. నేను నీకు ఈ అడవిలో దారి చూపుతాను. మీరు ఈ అడవికి వచ్చింది అది ఏదో చిన్న విషయం మీద కాదు, దుష్ట సంహారం కోసమని నాకు అర్థమైంది. మీరు ఆ మహిషి రాక్షసురాల్ని అంతం చేయడానికే ఇక్కడికి వచ్చారు అని నాకు అర్థమవుతుంది. మీరు ఆ రాక్షసురాల్ని సంహరించడంలో నేను మీకు ఒక యోధుడిలా సేవ చేస్తాను అని అన్నాడు. అప్పటి నుండి వావర్ అనే ఆ ముస్లిం యువకుడు అయ్యప్ప స్వామికి పరమ భక్తుడిగా, మంచి మిత్రుడుగా మారాడు. అప్పుడు అయ్యప్ప స్వామి అంటే ఆ మణికంఠుడు ఆ యువకుడితో ఇలా అన్నాడు, నేను ఈ అడవిలో ఉన్నంతకాలం నా దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా నాకంటే ముందుగా నా మిత్రుడు అయినా నిన్నే దర్శించుకుంటారు అని అతనికి ఒక వరం ఇచ్చాడు. మిత్రులారా,
దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి? మన అయ్యప్ప స్వామి తన దగ్గరికి వచ్చే భక్తులను వాళ్ళది ఏ కులం, వాళ్ళది ఏ మతం అనేవి చూడడు, వాళ్ళలో భక్తి అనేది చూస్తాడు అనడానికి ఇదొక గొప్ప నిదర్శనం. సరిగ్గా ఇక్కడి నుండే పుట్టింది ఎరుమేలిలో వావర్ మసీదు చుట్టూ ప్రదక్షిణ చేసే సంప్రదాయం. ఆ మసీదులో సమాధి ఉంటుంది. ఆ సమాధి అయ్యప్ప స్వామి మిత్రుడైన ఆ వావర్దే. ఇది శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి సుమారుగా 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయ్యప్ప స్వామి మిత్రుడు ఆ వావర్ ఒక ముస్లిం కాబట్టి ఆయన మరణించిన తర్వాత ఆయనకి అక్కడ ఒక మసీదు కట్టి ఆ మసీదులో ఆయన్ని సమాధి చేశారు. అందుకనే మిత్రులారా, శబరిమల వెళ్ళిన ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తుడు స్వామివారిని దర్శించుకోవడానికంటే ముందు శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ నుండి సుమారుగా 45 కిలోమీటర్ల దూరంలో ఎరిమేలిలో ఉన్న ఆయన చిరకాల మిత్రుడు అయిన ఆ వావర్ మసీదు చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాతే శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తుడు. ఇంకా అలా అడవిలో మన మణికంఠుడు అలా ఓవర్తో కలిసి అక్కడి నుండి ముందుకు సాగుతాడు. అక్కడ ఎదురవుతుంది ఆ మహిషి అనే ఆ రాక్షసురాలు. నేను ఈ వీడియో బిగినింగ్లో చెప్పానే, బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేసి శివుడు అలానే విష్ణువు యొక్క ఇద్దరు పురుష దేవుళ్ళకి పుట్టిన మగబిడ్డే నన్ను సంహరించగలడు అని వరం పొందింది అని. ఆ మహిషే ఇప్పుడు ఇంద్రలోకం యమలోకం జయించి భూలోకంలో సంచరిస్తూ ఆ అడవిలో ఆ మణికంఠుడికి ఎదుట పడింది. ఇలా ఎదుట పడిన తర్వాత ఆ అడవిలో ఆ మహిషి అనే ఆ రాక్షసురాలు మన మణికంఠుడిని అడ్డుకుంది. ఎదుట పడి మన మణికంఠుడితో ఇలా అంది, ఓ పిల్లోడా, నువ్వెవరో నా దారికి అడ్డు వస్తున్నావు, నువ్వు ఈ అడవిలో సంచరించకో, లేకపోతే నిన్ను నేను తినేస్తా అని అనింది. అలా ఇద్దరి మధ్య లోకాలను కదిలించే యుద్ధం జరిగింది. చివరికి అజాత నది ఒడ్డున మన అయ్యప్ప స్వామి ఒకే ఒక్క బాణాన్ని ఆ మహిషా మీదకి వదిలాడు. దాంతో ఆ రాక్షసి అక్కడికక్కడే నేల కొరిగింది. ఆ తర్వాత అయ్యప్ప స్వామి కోపం ఆపుకోలేక ఆమె ఛాతిపై ఎక్కి తాండవం చేశాడు. అలా ఆ రాక్షసిని సంహరించాడు. అలా మన మణికంఠుడు శివుడు విష్ణువు ఇద్దరి మగ దేవుళ్ళకి పుట్టినవాడు కనుక ఆ మణికంఠుడి చేత ఆ మహిషాసుడి యొక్క చెల్లి ఆ మహిషి అంతమైంది. దీంతో దేవతలకి కూడా ఆమె బెడద వీడింది. దేవతలు పైనుండి పూలవాన కురిపించారు. కానీ ఇక్కడే ఉంది ఒక అతి పెద్ద ట్విస్ట్. అలా మహిషి చనిపోయాక ఆమె శరీరం నుండి ఒక దివ్యమైన సుందర స్త్రీ బయటకు వచ్చింది. ఆమెకి గత జన్మ శాపం వల్ల ఈ జన్మలో అలా మహిషాసుడి యొక్క చెల్లిగా అలా రాక్షస కుటుంబంలో పుట్టింది. ఇప్పుడు అలా మణికంఠుడి యొక్క బాణం ద్వారా ఆమె మరణించి అలా ఆమెకి శాప వియోచనం అయింది. దీంతో ఆమె శాప వియోచనం అయిన తర్వాత ఆమె మన మణికంఠుడి యొక్క అందాన్ని తేజస్సును చూసి ఒక్కసారిగా అతని యొక్క ప్రేమలో పడిపోయింది. దీంతో ఆమె మన మణికంఠుడికి నమస్కరించి ఇలా చెప్పింది, స్వామి, గత జన్మలో నేను శాపం వల్ల ఈ జన్మలో ఇలా మహిషాసుడి యొక్క చెల్లెలిగా నువ్వు నన్ను విముక్తి చేశావు, నిన్ను వివాహం చేసుకోవాలని ఉంది స్వామి అని అనింది. కానీ మన మణికంఠుడు అప్పటికే నిత్య బ్రహ్మచారి వ్రతం పాటిస్తున్నాడు. అంటే ఏ స్త్రీని కూడా ఎప్పటికీ వివాహం చేసుకోకూడదు. కానీ ఆమె భక్తి ప్రేమను దెబ్బతీయలేక ఆమెకు ఒక మాటిచ్చాడు. దేవి, ఏ సంవత్సరం అయితే ఒక్క కన్యస్వామి అంటే మొదటిసారిగా మాల వేసుకున్న భక్తుడు కూడా నా శబరిమలై దర్శనానికి రారో ఆ రోజే నేను నిన్ను వివాహం చేసుకుంటాను. అప్పటి వరకు నువ్వు నా ఆలయానికి ఎడమ వైపున కొలువై ఉండు అని చెప్పాడు. అలా మన మణికంఠుడు చెప్పినట్లుగానే ఆమె మన మణికంఠుడిని పెళ్లి చేసుకోవడానికి అంటే మన అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోవడానికి మాలికా పురత్తమ్మగా ఆ శబరిమలై ఆలయంలో అయ్యప్ప స్వామి కొలువు తీరిన ఆయన యొక్క గర్భగుడికి ఎదురుగా అక్కడ ఆమె వెలిసింది. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె ఇప్పటికీ అయ్యప్ప స్వామి కోసం ఎదురు చూస్తూనే అక్కడ ఉంది. ఏ రోజుకైనా మొదటిసారిగా మాల వేసుకున్న భక్తుడు ఏ ఒక్క కన్యస్వామి కూడా శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి రాడో ఆ రోజు కోసం ఇప్పటికీ ఆమె అక్కడ ఎదురు చూస్తూనే ఉంది. ఎందుకంటే ఆ రోజు వస్తే ఆ రోజు అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోవడానికి. ఎందుకంటే ఆమెకు అయ్యప్ప స్వామి మీద అంత ప్రేమ. అందుకనే మిత్రులారా, ఆమె ఎదురు చూపుకి ఆమె ప్రేమకు చిహ్నంగా అయ్యప్ప స్వామి బ్రహ్మచర్య దీక్షకు భంగం కలగకుండా 10 సంవత్సరాల నుండి 50 ఏళ్ల మధ్య వయసున్న ఏ స్త్రీలు కూడా ఆలయానికి ఎప్పటికీ వెళ్ళకూడదు. ఇది వివక్ష కాదు, ఒక స్త్రీకి ఆమె నిరక్షణకు ఇచ్చే అత్యున్నతమైన గౌరవం. కానీ మిత్రులారా, కొన్ని సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు ఆడవాళ్ళు కూడా శబరిమలైలో ఉన్న అయ్యప్ప స్వామి గుడిలోకి రావచ్చు అని తీర్పునిచ్చింది. కానీ అది కరెక్ట్ కాదు మిత్రులారా. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా అని అయ్యప్ప స్వామి గుడిలోకి మహిళలు వెళ్ళినా అది అయ్యప్ప స్వామి మీద వాళ్ళకి ఉన్న భక్తికి భంగం కలిగించినట్లే. ఇంకా మన మణికంఠుడు అలా మహిషి అనే రాక్షసిని సంహరించిన తర్వాత మేఘాలు చీలిపోయాయి, వెలుగులు చెలరేగాయి. ఒక దివ్యశక్తి అడవిలోకి దిగి వస్తుంది అని తెలిసింది. ఆ అడవిలోని జంతువులంతా తలలు వంచాయి. అప్పుడే ఒక వెలుగు గోళం మధ్య నుండి ఒక మహోన్నతమైన పులి ఆ అడవిలో బయటికి వచ్చింది. అది సాధారణ పులి కాదు, స్వయంగా ఇంద్రుడు పులి రూపంలో ఆ అడవిలోకి వచ్చాడు. ఎందుకో తెలుసా?
కృతజ్ఞతా భావంతో, అయ్యప్ప స్వామి మీద తనకి ఉన్న గౌరవంతో, కృతజ్ఞ భావంతో ఒక పులి రూపంలో అయ్యప్ప స్వామిని మోసుకెళ్లడానికి ఇంద్రలోకం నుండి ఆ అడవిలోకి దిగి వచ్చాడు. ఎందుకంటే ఆ మహిషి అనే రాక్షసురాలు బ్రహ్మదేవుడి నుండి వరం పొందిన తర్వాత ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుడిని జయించి ఇంద్రుడిని అక్కడి నుండి తరిమి కొట్టి ఇంద్రలోకం మొత్తం ఆక్రమించుకుంటుంది. దీంతో ఇంద్రుడు గతి లేక ఆ మహిషి దెబ్బకి భరించలేక ఈ విశ్వంలో ఒక మూలకి వెళ్ళి దాక్కుంటాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడి నుండి బయటికే రాలేదు. కానీ మన మణికంఠుడు ఆ మహిషి అనే రాక్షసురాల్ని సంహరించిన తర్వాత ఎంతో ఆనందంతో తన ఇంద్రలోకం తనకి తిరిగి వచ్చింది కాబట్టి అయ్యప్ప స్వామి మీద తనకి ఉన్న గౌరవంతో, ఆ కృతజ్ఞతా భావంతో అయ్యప్ప స్వామిని తన భుజాల మీద మోసుకు వెళ్ళడానికి ఒక పులి రూపంలో ఆ అడవిలోకి ఇంద్రలోకం నుండి పైనుండి దిగి వస్తాడు. ఇలా ఇంద్రుడే పులి రూపం దాల్చగా మణికంఠుడు ఆ పులిని ఎక్కి పులి పిల్లలతో కలిసి తన రాజ్యానికి తిరిగి వస్తాడు. అక్కడ తన రాజ్యంలో ఆ దృశ్యం చూసిన ఆ పందలం రాజు రాజశేఖరుడు అలానే తన ప్రజలు భయంతో భక్తితో అయ్యప్ప స్వామికి చేతులు జోడించారు. అలానే ఆ మణికంఠుడి మీద కుట్ర పన్ని మన మణికంఠుడిని అడవికి పొయ్యేలా చేసిన ఆ రాజు భార్య అలానే ఆ రాజు యొక్క మంత్రి తన తప్పులను తెలుసుకొని మణికంఠుడు ముందు తల ఉంచి మమ్మల్ని క్షమించమని వేడుకుంటారు. దీంతో మన మణికంఠుడు రాజుతో, నేను వచ్చింది పులిపాల కోసం కాదు, దుష్ట సంహారం కోసం. నా పని పూర్తయింది, నేను శబరిమల కొండల్లో తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్తాడు. దీంతో రాజు ఏడుస్తూ, నీ కోసం ఒక గుడి కడతాను స్వామి అని అడుగుతాడు. అప్పుడు ఆ మణికంఠుడు తన చేతిలో ఉన్న ఒక బాణాన్ని వదిలి, ఈ బాణం ఎక్కడ పడితే అక్కడ నాకు గుడి కట్టండి అని చెప్పి అక్కడ ఒక్కసారిగా మాయమైపోతాడు. అప్పుడు ఆ మణికంఠుడు వేసిన ఆయన యొక్క బాణం అక్కడ నుండి సరిగ్గా శబరిమలలో పడింది. ఆ తర్వాత పరశురాముడు అక్కడికి వచ్చి అక్కడ అయ్యప్ప స్వామి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. మిత్రులారా, ఇలా శబరిమలలో ఇప్పుడు జాతి లేదు, కులం లేదు, సంపద పేదరికం అనే తేడా లేదు. అందరూ స్వామియే శరణం అయ్యప్ప. 41 రోజుల దీక్షలో వచ్చిన భక్తులు ముందుగా మసీదులో ఉన్న ఆ వావరి యొక్క దర్శనం చేసుకొని తర్వాత మకర జ్యోతి కాంతితో అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. ఇంకా ఇప్పుడు అసలు మిస్టరీలోకి వెళ్దాం. అయ్యప్పను దర్శించుకోవాలంటే ఎందుకు అంత కఠిన నియమాలు? అయ్యప్ప స్వామిని దర్శించడానికి చేసే 41 రోజుల మండల దీక్ష అంటే కేవలం ఆచారం కాదు మిత్రులారా, అది ఒక మానసిక శుద్ధి, శారీరక నియంత్రణ, ఆధ్యాత్మిక యాత్ర. ఈ నియమాలు మనిషిని ఒక రకంగా కొత్తగా పుట్టినట్టుగా మార్చి తర్వాత స్వామిని దర్శించుకునే స్థాయికి తీసుకువెళ్తాయి. మిత్రులారా, ఈ దీక్షలో ఉండే నియమాలు ఏవో అర్థం లేకుండా పెట్టినవి కాదు. ప్రతి నియమం వెనక ఒక శాస్త్రీయ అర్థం ఉంది. సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు క్రమం ప్రకారం జీవించడం, శరీర గడియారం ప్రకారంగా ఫాలో అవ్వడం మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇంకా 41 రోజులు శాకాహారమే తినడం. దాని అర్థం రక్తం శుద్ధి అవుతుంది, రాగద్వేషం తగ్గిపోతుంది, మనసు మృదం అవుతుంది, గొడవలు కోపం తగ్గుతాయి. ఇక మాంసాహారం తగ్గితే శరీరంలో మాంద్యం ఆవేశం తగ్గి సత్వగుణం పెరుగుతుంది. అదే అయ్యప్ప యాత్రకు అవసరం. ఇక మద్యం ధూమపానం మానుకోవడం, అవి మన ఇంద్రియ శక్తులను దెబ్బతీస్తాయి. 41 రోజుల్లో వాటి నుండి దూరమైతే శరీరం పూర్తిగా శుభ్రపడుతుంది. ఇక తర్వాత ఇరుముడి ఎందుకు? ఈ ప్రశ్న చాలామంది అయ్యప్ప భక్తుల్లో ఇప్పటికీ మెలుగుతూ ఉంటుంది. నేను మొదట్లోనే చెప్పాను కదా మిత్రులారా, ఇరుముడి అనే ఆచారం ఎక్కడి నుండి మొదలైంది అనేది. ఇలా ఇరుముడి అనేది ప్రతి భక్తుడు తన భౌతిక భారం, మానసిక భారం, పాప భారం అన్నీ దేవుని చెంత పెట్టడం అనే అర్థం. అది లేకుండా అయ్యప్ప స్వామి యొక్క దర్శనం లేదు. ఇది ఎలా చెబుతుంది అంటే, ఈ యాత్రలో నా బాధ్యతలన్నీ దేవుడికి అప్పగించా అని ఆ ఇరుముడి యొక్క అర్థం చెబుతుంది. ఇంకా తర్వాత అసలు పాదయాత్ర ఎందుకు? అది తప్పనిసరా? మిత్రులారా, దీని వెనక కూడా ఒక తాంత్రిక అర్థం ఉంది. శారీరక శ్రమ, మానసిక శక్తి. ఎత్తైన కొండలు ఎక్కడం, అడవుల్లో నడవడం, దీర్ఘకాల శ్రమ శరీరాన్ని శక్తివంతం చేస్తుంది. శరీర శ్రమ మనసు సక్రమంగా మారుతుంది. ఇంకా సరే, ఇదంతా బానే ఉంది. దీక్ష ధరించిన ప్రతి ఒక్క భక్తుడు 41 రోజులు చెప్పులు లేకుండా ఎందుకు నడుస్తాడు? 41 రోజులు చెప్పులు ఎందుకు ధరించడు? దీని అర్థం ఏమిటి? మిత్రులారా, ఇది ఒక్కరోజు అలవాటు కాదు. దీని అర్థం ఏమిటంటే, శరీరం నొప్పి పుడితే నా మనసు దేవుడిపై ఉండాలి, అది భక్తిని శుద్ధం చేస్తుంది. అంటే చెప్పులు లేకుండా నడిచినప్పుడల్లా, దాని యొక్క నొప్పి పుట్టినప్పుడల్లా దేవుడు గుర్తొస్తాడు. అంటే ప్రతిసారి తను దీక్ష వేసుకున్నాను అనే ఒక అర్థం అతని మనసులో వెలువడుతుంది. అంటే దీని ద్వారా తను అయ్యప్ప స్వామి కోసం దీక్ష వేసుకున్నాను అనే ఒక నమ్మకం అతనిలో వెలువడుతుంది. అంటే ఆ 41 రోజుల్లో చెప్పులు లేకుండా నడిచినప్పుడు ప్రతిసారి నొప్పి పుట్టినప్పుడల్లా ఖచ్చితంగా అతను అయ్యప్ప స్వామిని తలుచుకుంటాడు. అదే దాని అర్థం. సరే, ఇదంతా బానే ఉంది. అక్కడ ఉన్న 18 మెట్లు ఎందుకు? వాటి వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? దీని వెనుక ఉన్న అసలు మిస్టరీని ఇప్పుడు ఛేదిద్దాం మిత్రులారా. ఈ 18 మెట్లు ఇవి సామాన్యమైనవి కావు. మొదటి 5 మెట్లు మన పంచేంద్రియాలు,
కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. తర్వాత 8 మెట్లు అష్టరాగాలు అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అసూయ, దంభం. తర్వాత 3 మెట్లు సత్వ, రజో, తమో గుణాలు. చివరి 2 మెట్లు అవిద్య. ఇలా 8 లక్షణాలను జయించిన వాడు మాత్రమే ఆ దేవుడిని చూసి అర్హత పొందుతాడు. అదే దీని యొక్క అర్థం. అందుకనే మాల వేసిన ప్రతి ఒక్క భక్తుడు శబరిమల ఆలయంలోకి వెళ్ళిన తర్వాత ఆ 18 మెట్లు ఎక్కి, నేను 41 రోజులు నీ దీక్షలో ఉండి నా చెడు లక్షణాన్ని జయించాను స్వామి అని ఆయనకి తెలియచేయడం. అందుకనే మిత్రులారా, మాల లేకుండా అయ్యప్ప స్వామి దీక్ష వేసుకోకుండా సామాన్యుల్ని ఎవ్వరిని కూడా ఆ మెట్లు ఎక్కనివ్వరు. ఎందుకంటే ఆ మెట్లు అంత పవిత్రమైనవి. ఇంకా ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు పొన్నంబలమేడు కొండపై ఒక దివ్య జ్యోతి కనిపిస్తుంది. అదే మకర జ్యోతి. అయితే అదే సమయంలో ఆకాశంలో మకర నక్షత్రం కూడా ఉదయిస్తుంది. అయ్యప్ప స్వామి తన ఆభరణాలు ధరించి భక్తులకు దర్శనమిస్తాడు అని అంటారు. ఆలయం పైన రాసి ఉన్న మాట తత్వమసి అని దీని అర్థం. నువ్వే ఆ దేవుడివి, బయట వెతికే దేవుడు ఎక్కడో లేడు, నిష్ఠతో, భక్తితో, ప్రేమతో ఉంటే నీలోనే ఉన్నాడు అని చెప్పడమే అయ్యప్ప స్వామి యొక్క తత్వం. అందుకే అక్కడ భక్తులు ఒకరినొకరు స్వామి అని పిలుచుకుంటారు. ఇలా శబరిమల యాత్ర అంటే కేవలం ఒక తీర్థయాత్ర కాదు మిత్రులారా, అది ఒక జీవిత పాఠం. రాళ్ళు, రప్పలు, ముళ్ళు దాటుకొని కుల మత భేదాలు లేకుండా, ధనికుడు, పేదవాడు అనే తేడా లేకుండా అందరూ ఒకేలాగా నల్లని బట్టలు వేసుకొని వెళ్ళే ఈ ప్రపంచంలోనే ఉన్న ఏకైక యాత్ర ఇది. అంతేకాదు మిత్రులారా, అయ్యప్ప చరిత్రలో ఇంత లోతైన అర్థం ఉంది కాబట్టే కోట్లాది మంది మన ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆ స్వామికి ఇప్పటికీ దాసోహం అంటున్నారు. మిత్రులారా, ఈ అద్భుతమైన చరిత్ర విన్నాక మీ మనసులో ఏమనిపించింది? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి, ముఖ్యంగా ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తుడికి. అలానే మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. స్వామియే శరణమయ్యప్ప. థ్యాంక్ యూ.